బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొత్త ఎత్తుగడలతో దూసుకెళ్తున్నాయి. ప్రతివ్యూహాల్లో భాగంగా సీనియర్లను పక్కన పెడుతున్నారు. భవిష్యత్తులో వారి నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. కొత్త వారికి ప్రాధాన్యమనే స్లోగన్ ముందుకు తెస్తున్నారు. దీనికి డివిజన్లు, స్థానికేతరులను సాకుగా చూపుతున్నారు. నగరంలో 59 డివిజన్లకు గాను 1029 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం 1001 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. 2005 ఎన్నికల్లో 753 నామినేషన్లు దాఖలు కాగా ప్రస్తుతం మరో 260 నామినేషన్లు పెరిగాయి. వైసీపీ నుంచి 193, కాంగ్రెస్ తరపున 187, టీడీపీ నుంచి 140 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి గత కౌన్సిల్లో 30 మంది కార్పొరేటర్లుండగా ఈసారి అతి తక్కువ మందికి అవకాశం వచ్చింది. అన్ని పార్టీలు కొత్త వారితో పోరుకు సిద్ధమయ్యాయి. కొంతమందికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నేను నా డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి. అది చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు న్యాయం జరగలేదు. ఇవన్నీ నేను ఇలాంటి ఏమన్నా సామాజిక సమస్యలు నా డివిజన్లు ఉన్నాయో అవి నేను నిలబడి చేస్తానని చెప్పేసి చేయగలనన్న ఒపీనియన్తోనే నేను 25వ డివిజన్కి నేను పోటీ చేస్తున్నానండి. 99% కృషి చేసాం. మరి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా మా వెనకుండి, ముఖ్యంగా మహిళలందరూ కూడా, డివిజన్ మహిళలందరూ కూడా మరి మా వెనకుండి, మేడం మీరు తప్పకుండా పోటీ చేయాలి, మీ వెనక మేము సపోర్ట్గా ఉంటాము, మరి మీరైతేనే ఆ ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కానీ మరి ఏమన్నా సరే మీరైతే చేయగలరని చెప్పి సపోర్ట్గా ఉండి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది. కిరణ్ సమైక్యాంధ్రప్రదేశ్ పార్టీకి చుక్కెదురవుతోంది. పార్టీలోకి భారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారనుకున్న కిరణ్ కు భంగపాటు తప్పలేదు. దీంతో కిరణ్ అండ్ కోకు బెజవాడ మున్సిపాలిటీలో అభ్యర్థులు కరువయ్యారు. ఒకరిద్దరు వచ్చినా వాళ్లు కూడా కొత్తవారే. 59 డివిజన్లో మొట్టమొదటిసారిగా జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తున్న సందర్భంలో 5గురికి మాత్రమే పాతవారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఇవాళ ఎన్నికలకి కొత్త మొహాలని, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జై సమైక్యాంధ్ర పార్టీలోనే జరిగింది. బెజవాడలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా యువకులే. ఎలాగైనా గెలిచేందుకు అభ్యర్థులు అధిక స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అసెంబ్లీ టికెట్ ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు.